కొన్ని గ్రామీణ ప్రాంతాల లోపల ఈస్ట్ గోదావరి జిల్లాలో కొమ్మంగి కొమ్మంగి అంటే ఈ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వాతంగి అని రాజొమ్మంగి దగ్గర ఒక ఊరు ఉంటుంది అన్నట్టు. నేను బయటికి రావడానికి ఒక ప్రధాన కారణాలు చెప్తాను, మీరు అడగకున్నా కానీ వాతంగి లోపల ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజొమ్మంగి మండలం వాతంగి అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం లోపల మనకు మంచి ఆర్గనైజేషన్ ఉంటుంది అన్నట్టు. ఊరు లోపల ఒక 100 ఇండ్లు ఉంటే 100 మంది లోపల మనల్ని వ్యతిరేకించేటోళ్ళే ఉంటారు అన్నట్టు. మనం పోయినామంటే ఒక మేకను కొత్తారు ఆ ఊళ్ళే. ఆ ఊరికి ఒక రోజు పోయినాం. పోయిన తర్వాత ఒక వస్త్ర వ్యాపారి వచ్చాడు పిఠాపురం నుంచి. వస్త్ర వ్యాపారం అంటే బట్టలు అమ్ముకోవడానికి వచ్చిండు అన్నట్టు. అన్నలను కలవాలని చెప్పేసి వచ్చిండు అన్నట్టు ఆయన. అయితే 2 రోజులు ఉంది అక్కడనే ఉన్నాడు అన్నట్టు. మనం ఈ ఆర్గనైజేషన్ ప్రాంతంలో ఇక్కడికి బాగా వస్తారని చెప్పేసి అనుకొని తెలుసుకొని వచ్చిండు అన్నట్టు ఆ వ్యాపారి. ఊర్లో మనం రావడంతో అన్న మరి ఇట్లా ఎవరో బట్టలు అమ్ముకోవడానికి వచ్చిండ్రు, సైకిల్ వేసుకొని వచ్చిండు ఆయన, మిమ్మల్ని కలవాలన్నట ఇదని చెప్పి మనకు సమాచారం ఇచ్చారు. సరే మరి తీసుకురాపోనానని చెప్పేసి అని అన్న తీసుకొచ్చాను. అంటే ఆ ఊరికి ఇది మీరున్న ప్రాంతం ఎంత దూరం ఉంటుంది? సాధారణంగా ఒక గ్రామంలో మీరు బస్ చేస్తే గ్రామంలో చేయరు కదా. గ్రామంలో మనకు మంచి పట్టున్న గ్రామం, అడవి ప్రాంతంగా మనం తప్పుకునే విధంగా ఆ గ్రామం మంచిగా గ్రామాల లోపల ఉంటాం. ఎక్కువ 90% గ్రామంలో ఉన్నాం, బయట ఉంటాం. ఒక గ్రామానికి 1/2 కిలోమీటర్ లేకపోతే దగ్గర ఉంటాం అన్నట్టు అక్కడ పరిస్థితులను బట్టి. అయితే ఆ ఊరు లోపల ఏంటంటే మంచిగా మంచి కొండ కిందనే గ్రామం ఉంటుంది. ఇది గ్రామం ఇది కొండ. ఈ కొండపైనే ఉన్నాం అన్నట్టు. అయితే ఇట్లా చూస్తే కనబడలాగా ఒక పాక ఉంటుంది, చేను పాక. ఆ పాకలో మకా వేసినాం. అప్పుడు నాకు విపరీతమైన జ్వరం అన్న, నాకు సెలైన్స్ ఎక్కుతున్నాయి. అప్పుడు నాకు సెలైన్స్ ఎక్కుతున్నాయి. నేను పడుకుని చెట్టుకి ఇట్లా కట్టి సెలైన్స్ ఎక్కుతున్నాయి నాకు. అయితే ఆ వస్త్ర వ్యాపారి వచ్చిన రమ్మనాన్న వల్ల తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత అడిగినరు అన్నట్టు. అడిగితే ఏ ఊరు ఎక్కడెక్కడ ఇదని చెప్పేసి అంటే వాడు ఎందుకు వచ్చిండంటే పాపం అతను వాళ్ళ కొడుకు ఇంట్లో ఏదో గొడవై నేను అన్నల దాంట్లోకి పోతానని చెప్పేసి వచ్చేసిండట. 1 నెల 2 నెలలు అవుతుందట, ఇంటికి రాలేదు. ఈ అన్నల దాంట్లో గిట్ట కలిసిండా అని చెప్పేసి కనుక్కోవడానికి ఆయనే తిరుగుతుండన్నట్టు మొత్తం ఏరియాలో. తిరుగుతున్నప్పుడు వచ్చిండు, అడిగిండు అన్నట్టు మమ్మల్ని. మా కొడుకు పోయిండు అన్న గిట్లా అన్నలలో కలుతానా ఇదని చెప్పేసి పోయిండు, మరి మీ దగ్గరికి గిట్ట వచ్చిండా అని చెప్పేసి నేను తిరుగుతున్నా అని చెప్పేసి అన్నాడు అన్నట్టు. మరి మా దగ్గర రాలే. ఈ చుట్టుపక్కల 100 గ్రామాల దాకా మేము ఉంటాం, కానీ మా దగ్గరికి అయితే రాలేదని చెప్పేసి అన్నాం మేము. అన్నప్పుడు మరి వీడు నిజంగా చెప్తుండా అబద్ధం చెప్తుండా అనేది మనం ఎంక్వైరీ చేయొచ్చు కదా. కేవలం ఒక్కరోజు 2 గంటలు ఒక పూట అక్కడ ఉండి ఈ పలాని వస్త్ర వ్యాపారి పలాని ఊరు అతను బైక్ మీద ఇస్తే ఓ 2 గంటలలో పోయి మరి నిజంగా నీళ్ళ కొడుకు వేయండా ఏంటిదని మనం నిర్ణయం చేసుకుని రావచ్చు. అని ఆ టైం ఇవ్వలేదు. పార్టీ లోపల ఒక సెల్ ఉంటుంది. ఏదన్నా ఒక పని చేయాలని అంటే ఆ సెల్లు కూర్చొని మాట్లాడుకోవాలి. మేము 5గురం. అప్పుడు 5గురి లోపల ఒక 3 వాళ్ళని చంపేయాలని చెప్పేసి నిర్ణయం అన్నట్టు. అయ్యో, నేను ఇంకో అతనేమో చంపొద్దు. ఆ 3 ఎవరు? ఆ 3 అందులో విజయ్ కుమార్ అనే ఒక అతను ఉన్నాడు, ఇంకో అతను పున్నం అనే ఒక వాళ్ళిద్దరు చనిపోయారు, గోప అని చనిపోయారు. వాళ్ళు 3 చనిపోయారు. కానీ క్రాంతి లేదు. క్రాంతి ఆయన డీసీ కదా, డివిజనల్ కమిటీ మెంబర్ కదా, మేమేమో దళం. ఆ 3 చనిపోయిన వాళ్ళేమో చంపేయాలని. తర్వాత నేను ఇంకో అతను ఆయన పేరు ఉండే సంపద అని చెప్పేసి మనం ఎంక్వైరీ చేద్దాం, ఎందుకు అనవసరంగా చంపడం అని చెప్పేసి ఎంక్వైరీ చేద్దామంటే లేదు, పార్టీ లోపల మెజారిటీకి మైనారిటీ కట్టుబడి ఉండాలి, అదొక సిద్ధాంతం. సరే అని చెప్పేసి చంపేశారు. ఎలాగా చంపేశారు? తుపాకీతోనా కత్తితో? ఏం కొట్టి చంపేశారు అంతే. అయ్యో, కొట్టి చంపేసిన తర్వాత నాకు బాగా కలత చెందిన దాంతో.
ఆయన చెప్పలేదు, నిజం చెప్పినా అసలు నమ్మలేదా మీరు? నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా అనేది ఆడు చెప్పింది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, నువ్వు ఏ ఊరు ఏంటిది అనేది ఒక వారం రోజులలో నీ చిట్టా తీయరాదా? ఏం తీయచ్చు, అవకాశం ఉన్నది. ఆ టైంని మనం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అని చంపేసాను. అంటే గ్రామస్తులు చూస్తుండే కానీ లోపల వేరే దగ్గర తీసుకుపోయి చంపేసి పూర్తి చేశాను. అన్యాయం కదా. అందుకే కదా నేను కొడుకు కోసం వస్తే నాకు దాంతో బాగా కలిపేదండి వచ్చిన తర్వాత. ఇంకా ప్రజల గురించి మనం పనిచేసేటప్పుడు ప్రజల మౌలిక సదుపాయాలను నెరవేర్చే విధంగా మనకు ఉండాలి, కానీ వాళ్ళ మౌలిక సదుపాయాలకు ఆటంకం కల్పించే విధంగా మన కర్తవ్యాలు ఉండొద్దు. కరెక్ట్. ఒక గ్రామం లోపలికి రోడ్డు సదుపాయం ఉండదు, ఉండకపోతే గవర్నమెంట్ వచ్చి రోడ్లు వేస్తానంటుంది. రోడ్లు వేస్తానంటే మనం అడ్డుపడొద్దు. ఎందుకు అనంటే ఆ రోడ్లు వేస్తే ప్రజల యొక్క అవసరాలు తీరుతాయి. ఎవరన్నా ఎమర్జెన్సీ ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదన్నా గర్భిణీ స్త్రీ ఉన్నా కానీ పోవచ్చు. ఒక్క రోజులో పోయేటటువంటి ప్రయాణాన్ని ఒక అరగంట లోపల వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్లు వేయొద్దని అంటారు. అక్కడ కూడా విభేదం. రోడ్లు వేయొద్దు అని ఎందుకు వేయొద్దని అంటే పోలీసు వాళ్ళు వస్తారు, వ్యాన్ల జీబులలో వస్తారు, కార్ల మీద వస్తారు, మన ఆర్గనైజేషన్ దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది? ప్రజల లోపల మనం పాతకపోయినాక ఎందుకు దెబ్బతింటుంది? కరెక్ట్. అది ప్రజలు మనల్ని సహకారం ఉన్నప్పుడు మనం ఎందుకు దెబ్బతింటాం? వాళ్ళే కాపాడతారు. కొన్ని సందర్భాల లోపల మనం ఊరు లోపల ఉన్నప్పుడు ఇండ్ల పైన మేము ఇండ్ల కింద పోలీసు వాళ్ళు ఉన్న సందర్భాలు కోకోలు ఉన్నాయి. అట్నే ఉంచుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందంటే మనం సమర్థించాలి, ప్రభుత్వం మంచి చేస్తలేదంటే వ్యతిరేకించాలి. అంటే అక్కడ అదొక విషయంలో విభేదం వచ్చింది. అది ఒక్క విషయం కాదు, ఊరు లోపలికి ఏదన్నా ఆఫీసర్లు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు సార్, గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటే ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పేసి అని అంటే చేయని. మీరు చేస్తుంది వాళ్ళు చేస్తుంది ప్రజల గురించే కదా. ఈ ప్రజల గురించి మంచి చేసినప్పుడు ఎవరినైనా కానీ మీరు స్వాగతించాల్సిందే. ఒక నక్సలైట్లే మంచి చేస్తారా? ప్రభుత్వం కూడా ఉంది కదా, ప్రజలు ఉన్నారు, నాయకులు ఉంటారు, అందరు మంచి చేస్తే ప్రజలు బాగుపడాలి. ప్రజలకు నష్టం కలిగించే పనులు మనం చేయొద్దు. ఇగో ఇది నా అభిమతం. దానికి వ్యతిరేకం వాళ్ళు. దానికి వ్యతిరేకం నేనేం చేస్తాను, సరే నేను వెళ్ళిపోతానని చెప్పేసి పార్టీకి చెప్పారా? పార్టీకి చెప్పిన. ఏమంది పార్టీ? వెళ్ళొద్దాను అన్నది. వెళ్ళొద్దానని అంటే అప్పుడు వడకాపూర్ చంద్రమౌళి ఉండే, ఆయనకే ఫస్ట్ చెప్పింది నేను. ఆయన మా నాయకుడు కదా అప్పుడు, ఈస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీ అప్పుడు నాయకుడు. కాబట్టి నాయకుడు ప్లస్ మా ప్రాంతపోడు, మా ఊరు దగ్గర వాడు. ఆయన ఆర్గనైజేషన్ ద్వారానే నేను బయటకు పార్టీలోకి వచ్చిన. కాబట్టి ఆయనకు చెప్పింది అన్నట్టు, ఎవరికి తెలియదు ఆయన మా ప్రాంతపోడు అని. ఇక చెప్పిన తర్వాత ఒక నెల 2 నెలలు వాదించిండు. నేను ఎట్టి పరిస్థితి, నాకు ఇష్టం లేనటువంటి ఉండలేను. నేను బయటికి వెళ్ళి చచ్చిపోయినా మంచిదే, నేను ఏ రకంగా ఉన్నా మంచిదే, పోలీసులు నన్ను పట్టుకున్న మంచిదే, అసలు నేను సరెండర్ కాను, కాకపోతే ఏదో రకంగా బతుకుతా ఇదని చెప్పేసి బయటకు వచ్చేసింది అన్నట్టు. అటువంటి ఇంకా కొన్ని ఉన్నాయి, బొచ్చెడు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. కానీ అవి చెప్పుకుంటే ఇంకా బాగా ప్రోలాంగ్ అవుతుంది. ఇక ఈ మెయిన్ ఇవి, ఆ వస్త్ర వ్యాపారిని చంపడం ఒకటి, ఈ రోడ్లు స్కూళ్ళు పెడదామని అంటే ఇప్పుడు మనం వెళ్ళి దళాల లోపల చదువు రానటువంటి నిరక్షరాస్యులు కూడా రిక్రూట్ అవుతున్నారు. ఆ రిక్రూట్ అయితే వాళ్ళను వాళ్ళని చదువు చెప్పుకుంటున్నాము, చదువు చెప్పుకొని వాళ్ళని డెవలప్ చేస్తున్నాం. అదే ప్రజలు వచ్చి ప్రజలకు చదువుకోవడానికి టీచర్ వచ్చి లేకపోతే స్కూల్ పెడితే మనం వ్యతిరేకించవద్దు. ఈ స్కూల్ పెట్టడానికి, మాస్టర్లు రావడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి రోడ్లు ఎత్తానని అంటే మనం వ్యతిరేకించవద్దు. కరెంట్ వస్తుందని అంటే మనం వ్యతిరేకించవద్దు. అది ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు. వీటిని విభేదించి మాత్రమే నేను వచ్చేసాను.